హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి తనయ నటుడు రామ్ చరణ్ సోదరి శ్రీజ కొండెల తన మానసిక ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. తాను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తాను ఎదుర్కొన్న ఆవేదన, గతంలో చేదు జ్ఞాపకాల నుంచి ఎలా బయటపడిందో వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుదీర్ఘ కాలం పాటు గతంలో గాయాలు, సవాళ్లతోనే తన జీవితాన్ని బేరీజు వేసుకున్నట్లు శ్రీజ తెలిపారు. ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది, నేనెందుకు ఇంత వేదన అనుభవించాలి, ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి వంటి ప్రశ్నలు తనను వేధించాయని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో తనను తాను బాధితురాలిగా భావించేదాన్నని ఆమె వెల్లడించారు. అయితే 15 నెలల పాటు సాగిన సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్టు తన ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని శ్రీజ వివరించారు. ఈ క్రమంలో నేను బాధితురాలిని అనే భావన నుంచి బయటపడ్డాను. నా జీవితాన్ని నేనే మలుచుకోగలననే శక్తి నాకుందని గ్రహించాను అని ఆమె పేర్కొన్నారు. గతంలోని బాధ తన జీవితంలో ఒక భాగమే తప్ప అదే తన పూర్తి గుర్తింపు కాదని సత్యాన్ని తెలుసుకున్నట్లు శ్రీజ ఆ వీడియోలో స్పష్టంగా తెలియజేశారు. శ్రీజ వ్యక్తిగత జీవితం గతంలో పలుమార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 2007లో శిరీష్ భరద్వాజ్తో, 2016లో కళ్యాణ్ దేవ్తో ఆమెకు వివాహాలు జరగ్గా అవి అనివార్య కారణాలతో ఆ బంధాలు విచ్ఛిన్నమయ్యాయి. ఆమెకు నివృత్తి, నవిష్క అనే 2 కుమార్తెలు ఉన్నారు. కాగా శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ 2024లో అనారోగ్యంతో కన్నుమూశారు. కాగా మానసిక ఆరోగ్యంపై శ్రీజ ధైర్యంగా స్పందించిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.